ముందుగా అందరికీ నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా కాషాయ జెండాని ప్రతి ఇంటి మీద ఎగిరే విధంగా చూద్దాం. మనం లక్షలు పెట్టి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటాం, చాలా అందంగా తీర్చిదిద్దుకుంటాం. కానీ ఒక 100 రూపాయలు పెట్టి కాషాయ జెండాని కొనము. ఎప్పుడు కూడా ఎవరు ఉచితంగా ఇస్తారా అని ఎదురు చూస్తుంటాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కాషాయ జెండాని కొని తమ ఇంటిపైన కట్టుకోవాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాషాయ జెండాను ఎందుకు ఇంటి మీద కడతారు, అదేవిధంగా వాహనాల మీద ఎందుకు కడతారనేటువంటి నేపథ్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత అర్జునుడు ఉపయోగించిన రథం మీద కాషాయ జెండా మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రథం మీద నుంచి కిందకి దూకిన వెంటనే ఏదైతే ఆ రథం దగ్ధమవుతుంది, కాలి బూడిదైపోతుంది. అర్జునుడు దాన్ని చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు. ఎందుకు కృష్ణ ఇలా జరిగిందని అడగ్గా, కౌరవులు నీ మీద అనేకమైనటువంటి అస్త్రాలు ప్రయోగించినప్పటికీ నేను అదేవిధంగా హనుమంతుడు ఉన్న కారణంగా నీకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాబట్టి ఈ యొక్క కాషాయ జెండా యొక్క గొప్పతనాన్ని, హనుమంతుల వారి యొక్క ధైర్య సాహసాలను మనం ఇందులో చూస్తాం. కాబట్టి హనుమంతుల వారు ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతాడనేటువంటి నమ్మకంతో, కట్టడం వల్ల సుభిక్షంగా ఉంటామనేటువంటి నమ్మకంతో ఈ కాషాయ జెండాను కట్టడం ఏదైతే జరుగుతుంది. అందరికీ మరొకసారి నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు.